ఇట్లా చూస్తే ఈ సరుకు మాత్రం ఈ రోజే మొదటి రోజు 3 గెలలు కట్ చేపిస్తే మనకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు కూడా మార్కెట్కి అయితే వచ్చేసాము. పోయినసారి వ్యాపారంలో అయితే కనుక మనకు అన్ని డ్యామేజ్ వచ్చేసినాయి కదా ఈ స్పాంజ్ జామకాయలు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మనం ఒక 2 కాయలు 3 కాయలు చూసి తీసుకున్నాం అనమాట. ముగ్గురు కలిపి తీసుకెళ్ళింది ఒక లాట్లోన. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 2-3 బాక్సులు మంచి పెట్టి పైన మంచి వేసి అట్లా మోసం చేసేస్తున్నారు అనమాట. ఈసారి అట్లా మోసపోకూడదు అని చెప్పేసి, అంటే ఈరోజు మనం తీసుకోవట్లేదు, మనతో పాటు పోయినసారి ముగ్గురు కలిసి తీసుకున్నారని చెప్పినా కదా, ఆ అన్న అయితే ప్రతి ఒక్క బాక్స్ చెక్ చేస్తున్నాడు అనమాట. అన్నీ కూడా 8 బాక్సులు తీసుకున్నాడు ఈ అన్న అయితే. ఎందుకంటే పోయినసారి అట్లా మోసం చేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఈ రోజు కూడా అట్లా ఏమన్నా ఉందా అని చెక్ చేస్తున్నారు. మనం రాగానే అడిగినారనమాట మీరు కూడా తీసుకుంటారా అని, కానీ మనకైతే వద్దని చెప్పేసినాం. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉందన్నమాట. ఈరోజు బాక్స్ 850, అది కూడా లాట్లో తీసుకుంటేనే. సింగిల్ బాక్స్ అంటే కనుక అసలు 900కు తక్కువ లేదు, రేట్ ఎక్కువ ఉంది ఈరోజు. అంటే మనకి పోయినసారి 500 బాక్స్ పడింది కదా, అది క్వాలిటీ, ఆ క్వాలిటీకి ఆ రేట్ ఉంది. ఇదైతే క్వాలిటీ బాగుందనమాట, అందుకే రేట్ ఎక్కువ ఉంది. అయినా కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఇవి స్పాంజ్ జామకాయలు కాబట్టి. పైన అంతా అవి జాలీ వేసింటారు కాబట్టి అంత తొందరగా మనకు గుర్తుపట్టేకు ఉండదు డ్యామేజ్ కాయలు ఎక్కువ ఉన్నాయా లేదా అనేది. కాబట్టి హుషారుగా ఉండాలి ఈ స్పాంజ్ జామకాయలు కొనేటప్పుడు అయితే. మనమైతే ఇప్పుడు అరటి పండ్ల మండీలోకి వచ్చేసినాం. ఈ వ్యాపారం అయితే ఎప్పుడు చేయలేదు, ఈ సరుకు అమ్మలేదు. ఏందక్క అన్నిసార్లు అన్ని వీడియోలు పెట్టిన అరటి పండ్ల వ్యాపారం చేయలేదని అంటావే అనుకున్నారు. ఇంతకు ముందు మనం అమ్మిన సరుకు అయితే గనక చుక్కే బాలే పండ్లు, మామూలు అరటి పండ్లు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ సరుకు అయితే గనక సుగంధి. ఇవైతే గనక మనకి మామూలు చుక్కే బాలే పండ్లు కట్ చేసి బాక్సుల్లో ప్యాక్ చేసి పెట్టినట్టే పెట్టిండ్రు. మనకి కావాల్సిన గెల ఏరుకొని మనం కట్ చేపించుకోవాలన్నమాట. పూర్తి పండు కాకుండా మీడియం పండు ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉండేటివి బాగున్నాయి, కాకపోతే ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకొని పెట్టినారంట అక్కడ. అందుకే ఇంక మనం వాటిని తీసుకోకుండా రూమ్ లో ఉండేవి చూస్తున్నాము. ఇవైతే 42 చెప్తున్నారు. ఇక్కడ ఉండేవైతే పర్లేదు, బాగున్నాయి. పూర్తి పండు కాదు, పూర్తి పచ్చికాయ కాదు, మీడియం ఉన్నాయి. దీంట్లోనే ఇంకా ఒక 4 గెలలు మంచివి తీసుకున్నాము. మనం 4 గెలలు తీసుకుంటే 3 బాక్సులకే వచ్చినాయి అనమాట కట్ చేపిస్తే. మా ఆయన తూకం చేపిస్తున్నారు. మామూలుగా బాక్స్కి 20 కేజీలు అంటే 3 బాక్సులకి 60 కేజీలు రాలేదు. మనం తీసుకెళ్ళింది 4 గెలలు, వాటిని కట్ చేపించి తూకం పెట్టి బాక్స్కి వేస్తే మనకు మొత్తం అయితే గనక 51 కేజీ వచ్చినాయి. మామూలుగా చుక్కే బాలే పండ్లు అయితే 2 రకాలు జోడించే వాళ్ళం, పెద్ద సైజు చిన్న సైజు అని. కానీ ఇవైతే గనక సుగంధి కదా, అందుకే ఇట్లా బండి నిండా మొత్తం పెట్టేసినాం అనమాట. ఇవి డజన్ల ప్రకారం కాదు, తూకాల ప్రకారమే ఇస్తారు. అంటే మామూలుగా చుక్కే బాలే పండ్లు కూడా కొన్ని ఏరియాస్ లో, అంటే ప్రాంతాలను బట్టి కొన్ని ఊర్లలో కేజీల ప్రకారం కూడా అమ్ముతుంటారు. ఇక్కడ కర్ణాటకలో మనమైతే గనక, మనమనే కాదు ఇక్కడ అందరూ కూడా డజన్ల ప్రకారమే అమ్ముతారు అనమాట చుక్కే బాలే పండ్లు. ఈ సుగంధి, యాలక్కి మాత్రం తూకాల ప్రకారం అమ్ముతారు. ఇవైతే కేజీ 60 రూపాయలు పెట్టేసినాము. ఇంతకు ముందు అయితే ఎప్పుడు అమ్మలేదు ఈ సరుకు. సుగంధి, యాలక్కి 2 రకాలైతే ఒకసారి కూడా తీసుకురాలేదు, అమ్మలేదు. మామూలుగా ఎప్పుడు చుక్కే బాలే పండ్లు, ఆ మామూలు అరటి పండ్లు అమ్మినాం, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సరుకు తీసుకురావడము. ఫస్ట్ రోజు ఎట్లా అవుతుందో ఏమో అనుకున్నాను. పర్లేదు, పొద్దున్న నుంచి 12 గంటల దాకా సరుకు అయితే మంచిగానే పోతుంది. కాకపోతే మధ్యాహ్నం కొంచెం డౌన్ అయిపోయింది అనమాట. రెగ్యులర్గా తీసుకొచ్చే సరుకు తీసుకొచ్చి అమ్మినప్పుడు పెద్దగా టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే సరుకు మార్చి కొత్త సరుకు తీసుకొస్తామో అప్పుడు కొంచెం బుగులు అనమాట, ఈ కొత్త సరుకు ఈ ఏరియాలో పోతుందా లేదా అని. మామూలుగా మనకు తక్కువ రేట్లో అంటే మామూలు అరటి పండ్లే దొరుకుతాయి. ఇంక సెకండ్ ప్లేస్లో అంటే కనుక చుక్కే బాలే పండ్లే. ఇప్పుడు చాలా రేటు ఉన్నాయన్నమాట అరటి పండ్లు. అందుకే ఆ చుక్కే బాలే పండ్లకి పోలేదు, మామూలు అరటి పండ్ల జోలికి పోలేదు. ఎందుకంటే అవి డజన్ల ప్రకారం ఇస్తాం కాబట్టి టూ మచ్ బార్గెన్ అయిపోతుంది కస్టమర్ దగ్గర. మనం ఎన్ని విధాలుగా పెద్ద సైజు చిన్న సైజు అని సపరేట్ పెట్టుకున్నా కూడా పెద్ద తలనొప్పి అనమాట. అవి చిన్న సైజు రేటే పెద్ద సైజు కావాలంటారనమాట. అంటే చిన్న సైజు కొంచెం 10 రూపాయలు తక్కువ పెట్టి అమ్ముకుంటాం కదా, అదే రేట్కే పెద్ద సైజు కావాలా, లేకుంటే వాపస్ పోయే కన్నా రెడీ ఉంటారనమాట కొంతమంది. ఆ తలనొప్పి ఎందుకని దాని జోలికి పోకుండా తూకాల ప్రకారం అమ్మే ఈ సుగంధిని తీసుకొచ్చినాము. అయితే అన్ని రకాల పండ్లకల్లా ఈ అరటి పండ్లు, జామకాయలు అయితే కనుక చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. నేను గమనించింది అయితే కనుక అరటి పండ్లు, జామకాయలు తొందరగా కలర్ సాయంత్రం మధ్యాహ్నంకి అయ్యే కొద్దీ, అంటే పొద్దు పోయే కొద్దీ కలర్ మారుతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి అరటి పండ్లు సాయంత్రం 4 అవుతుంది, ఇప్పుడు కలర్ చూడండి ఎట్లా చేంజ్ అయిపోయినాయి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యేవి, పూర్తి పండు అయ్యేవి దాంట్లో కలిపి మిక్స్ పెడితే, అంటే అన్ని మిక్స్ ఉంటే కనుక అంత మాలో అట్లే ఉందనుకొని కొంతమంది కస్టమర్స్ వాపస్ పోతారనమాట తీసుకోకుండా. అందుకే కొంచెం సపరేట్ చేసి పెట్టేసిన. పొద్దున్న అయితే అన్ని మిక్స్ ఉండే కదా బండి మీద, ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్దీ నేనైతే కనుక కొంచెం డివైడ్ చేసి పెట్టినా అనమాట. రేటు కూడా 10 రూపాయలు తగ్గించేసినాను. ఆ నల్లగా ఉండే గుచ్చులు అన్నీ కూడా 50 రూపాయలు కేజీ పెట్టేసి. అయితే ఇంకొక విషయం ఈరోజు నేను తెలుసుకుంది ఏమంటే, రోజు వ్యాపారం చేస్తుంటే గనక మనం ముద్దుర్లు ఇచ్చింటాం కదా, ఆ డబ్బులు ఈజీగా వసూలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే వ్యాపారానికి గ్యాప్ ఇచ్చేస్తామో అప్పుడు కనిపించినప్పుడు అడుగుతాం కదా ఉదురు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి. లేదు నేను ఇచ్చేకొచ్చింటిని, నిన్న మొన్న మీరు వ్యాపారం పెట్టలేదని సింపుల్గా చెప్పేస్తారనమాట. 2 నెలలు అవుతుంది ఇద్దరికైతే, ఒకరు 300, ఇంకొకరు 200. ఈరోజు అడిగితే లేదు మీరు సరిగ్గా వ్యాపారం పెట్టట్లేదు
కదా, నేను వచ్చినప్పుడు మీరు లేరు, ఈరోజు నేను డబ్బులు తీసుకురాలేదనేసి అంటున్నారనమాట. అందరూ అట్లుంటారని కాదు, కొంతమంది ఇట్లుంటారనమాట. చాలా కష్టం అట్లాంటి వాళ్ళతో ఉద్దురు డబ్బులు రానిచ్చుకునేది. మనం రోజు వ్యాపారం పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటే మార్కెట్లో సరిగ్గా సరుకు రావట్లేదు, వచ్చినా కూడా ఆ రేట్లకి ఆ క్వాలిటీకి మనకు సెట్ కావట్లేదు అనమాట. అందుకే గ్యాప్ ఇచ్చేస్తున్నాం. అయితే ఈ రోజు కూడా మార్కెట్ నుంచి వాపస్ రావాలి అనుకున్నాం, కానీ నా బలవంతాన మా ఆయన ఈ సరుకు తీసుకున్నారు. 90% మార్కెట్ సరుకు విషయంలో అయితే గనక ఆయన చెప్పిందే నడుస్తుంది, కానీ ఈ రోజు మాత్రం ఆయనకి ఇష్టం లేకున్నా నేను బలవంతం చేసినందుకు తీసుకున్నారు. ఎందుకు ఈ సరుకు తీసుకోరా అంటే దీనికి అరటి పండ్లకి సీజన్ అనేది ఉండదు, అంటే సంవత్సరం పొడవునా దొరుకుతుంది కాబట్టి దీనికి పెద్దగా డిమాండ్ ఏం ఉండదన్నమాట. అందుకే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అరటి పండ్ల వ్యాపారం అంటే. ఇంతకు ముందు కంటిన్యూగా నెల రోజుల పాటు అరటి పండ్ల బిజినెస్ చేసాం, వేరే ఏ ఐటమ్ లేనప్పుడు ఇవి తీసుకొస్తాం. ఈ రోజు కూడా ఇంక మార్కెట్ లో ఏ ఐటమ్ మనకు సెట్ కాకపోయేసరికి వాపస్ రాలాకి ఇవి తెచ్చినట్లు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.